కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కష్టపడి పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. నగరంలోని 50 డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలపై పోరాడతానని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గోరంట్ల కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఇరిగినేని వెంకట నరసయ్య, లీగల్ సెల్ చైర్మన్ రవి, సుదర్శన్, బాలాజీ, పాలేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మాజీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఇన్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, ఏపీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు, వీరందరూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిటీ ప్రెసిడెంట్ అనేది నేను ఒక పదవిగా భావించట్లేదు. సిటీ ప్రెసిడెంట్ అనేది నేను ఒక బాధ్యతగా భావిస్తున్నా. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ డిసిసి అధ్యక్షులు కానివ్వండి, ఇక్కడ నుండి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.